హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు టాపిక్ ఏంటంటే చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. చేపల పులుసు అంటేనే మన తెలుగు ఇళ్లల్లో గుర్తొచ్చే అద్భుతమైన రుచి. ఆ రోజుల్లో మట్టి కుండలో వండిన పులుసు అయితే ఆ రుచి, ఆ వాసన అసలు మాటల్లో చెప్పలేం. పుల్లగా, కారంగా, మసాలా రుచితో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ ఒక్క ముద్దతోనే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. ఈరోజు మన ఇంట్లో కూడా ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారు చేసుకుందాం. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు మరియు పసుపు మరియు పెరుగుతో కలిపి చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, టమాటా, కారం మరియు మనకు ఇష్టమైన మసాలాతో మంచి పులుసు మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి మరియు టమాటా, ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. తర్వాత కొబ్బరి తీసుకొని సన్నగా తరిగి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అల్లాన్ని శుభ్రంగా నీట్గా చిక్కు తీయాలి. ఇది పచ్చిది కాబట్టి చిక్కు తీసే అవసరం లేదు, పైన నీట్గా కడిగితే సరిపోతుంది. అల్లాన్ని శుభ్రంగా నీటిలో కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అల్లం అయిపోయిన తర్వాత చిన్నులపాయలు కూడా పాయకు పాయ పై పొట్టంతా తీసి నీట్గా ఏ పాయకు ఆ పాయ తీసి 2 గడ్డలు అయితే ఓపెన్ చేసి మసాలాకు సరిపడా ఎల్లిపాయలు నేను ఒలిసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ముందుగా ధనియాల పొడి వేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాం. కొబ్బరి పొడి అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ వేద్దాం. ఎందుకంటే ముందే అల్లం పేస్ట్ వేస్తే మిక్సీ సరిగ్గా తిరగదు, అలాగే కొబ్బరి ధనియాల పొడి సరిగ్గా మెరగదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద చేపల సట్టి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుదాం. తర్వాత కొంచెం కరివేపాకు నీటిలో శుభ్రంగా కడిగి వేసుకుందాం. ఆ 2 వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటాలు కూడా బాగా మగ్గాలండి, మగ్గనిద్దాం. 5 మినిట్స్కి ఒకసారి మగ్గేదాకా కలదిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం సాల్టు, ఎందుకంటే ఇప్పుడే వేసుకుంటే ముక్కకు బాగా పడుతుందండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకుందాం. మొత్తం కలిసే వరకు కలదిప్పుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ కలదిప్పాలి. చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా ముందే, ఆ చింతపండు పులుసును చేప ముక్కల్లో వేసుకొని మనకి సరిపడా వాటర్ కూడా మనకు పులుసుకు తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేను 2 గంటలు కారం వేస్తున్నానండి, మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. బాగా కలదిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ ఆగి ముక్క ఉడికిందో లేదో చూసుకుందాం. ముక్క ఉడికింది కాబట్టి ఇప్పుడు మసాలా వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి, కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. గంటతో కలిపితే ముక్కలు చెదురమవుతాయి కాబట్టి క్లాత్తో నేను అటు ఇటు తిప్పుతున్నానండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి. కాసేపు మగ్గనిద్దాం, మసాలా పట్టాలి కాబట్టి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూర పైన వేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.